హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, తెలంగాణ ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్స్ని విడుదల చేయనున్నారండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ పేజ్లో ఒక పోస్టర్ని అయితే రిలీజ్ చేశారండి. ఈ పోస్టర్లో ఉన్నటువంటి పూర్తి వివరాలన్నీ తెలుసుకున్నాం. ఏ విభాగాల్లో ఎన్ని పోస్టులను భర్తీ చేయనున్నారో అనే డీటెయిల్స్ కూడా తెలుసుకున్నాం. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, తెలంగాణ నిరుద్యోగుల కోసం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రామ పాలన ఆఫీసర్ ఉద్యోగాలు, అలాగే ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్టులు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ప్లస్ తెలంగాణ రాష్ట్రంలో ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ వచ్చేసిందనో గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ పేజ్లో ఈ పోస్టర్ని అయితే రిలీజ్ చేయడం జరిగింది. కావాలంటే మీరు కూడా చూడొచ్చు. ఆర్టీసీలో కొలువుల పండుగ 3038 పోస్టుల భర్తీకి కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. తెలంగాణ కాంగ్రెస్ సర్కార్ గ్రీన్ సిగ్నల్. త్వరలో నోటిఫికేషన్ అనేసి ఇక్కడ ప్రముఖ న్యూస్ అయితే ఉందన్నమాట. ఇంకా ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారనే సమాచారం అయితే ఈ పోస్టర్లో అయితే మెన్షన్ చేయలేదండి. కానీ నిన్నటి రోజు కూడా ఆర్టీసీ ఎండి గౌరవ సజ్జనార్ సార్ గారు కూడా కొంత సమాచారం అయితే చెప్పడం జరిగింది. ఆర్టీసీలో 3038 ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, ఆ ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్స్ని విడుదల చేయడం జరుగుతుందనేసి గౌరవ ఎండి సజ్జనార్ సార్ గారు అయితే చెప్పడం జరిగిందనమాట. అదేవిధంగా తెలంగాణ ఆర్టీసీలో గత కొద్ది రోజుల క్రితం వచ్చేసి 3035 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేస్తారనేసి పత్రికల్లో సమాచారం కూడా వచ్చి ఉండేదన్నమాట. కానీ అప్పట్లో నోటిఫికేషన్ విడుదలకు నోచుకోలేదండి. ప్రస్తుతం ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ పూర్తయిపోయింది కాబట్టి తాజాగా రాష్ట్ర ప్రభుత్వం 3038 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ని విడుదల చేస్తామనేసి తెలపడం అయితే జరిగింది. నిన్నటి రోజు ఆర్టీసీ ఎండి సజ్జనార్ సార్ కూడా చెప్పడం అయితే జరిగింది. ఇక ఈరోజు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ పేజ్లో కూడా పోస్టర్ను కూడా విడుదల చేయడం అయితే జరిగిందనమాట. 3038 ఉద్యోగాలని భర్తీ చేయనున్నట్లు, గతంలో 3035 పోస్టులను భర్తీ చేస్తారనేసి పత్రికల్లో సమాచారం అయితే వచ్చింది. అందులో ఏ విభాగాల్లో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారనేసి గతంలో ఇన్ఫర్మేషన్ కూడా వచ్చి ఉండేదండి. ఆ పోస్టుల వివరాలు చూసుకున్నట్లయితే డ్రైవర్ పోస్టులు 2000 పోస్టులు ఖాళీలు ఉన్నాయనేసి సమాచారం వచ్చిందనమాట. ఈ డ్రైవర్ పోస్టులకు మాత్రం 10th క్లాస్ పాస్ అయ్యండి హెవీ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి వాళ్ళు అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుందండి. ఇంకా ఈ 3035 అంటే ఇప్పుడు 3038 పోస్టులను భర్తీ చేస్తారనేసి ఇన్ఫర్మేషన్ వచ్చింది. అంటే కేవలం 3 పోస్టులు మాత్రమే ఎక్స్ట్రా అయితే యాడ్ చేయడం అయితే జరిగిందనమాట. అవి ఏ పోస్టులు అనేది నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత తెలుస్తుంది. గతంలో వచ్చినటువంటి వేకెన్సీస్ చూసుకుంటే శ్రామిక్ పోస్టులు 743 పోస్టులు ఖాళీలు ఉన్నాయనేసి ఇన్ఫర్మేషన్ వచ్చి ఉండేది. అలాగే డిపో మేనేజర్ పోస్టులు ఇవే, అసిస్టెంట్ ట్రాఫిక్ మేనేజర్ పోస్టులు 25 పోస్టులు, అసిస్టెంట్ మెకానికల్ ఇంజనీర్ 15 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ ట్రాఫిక్ విభాగంలో 84 పోస్టులు, డిప్యూటీ సూపరింటెండెంట్ మెకానికల్ విభాగంలో 114 పోస్టులు, అసిస్టెంట్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 23 పోస్టులు, సెక్షన్ ఇంజనీర్ సివిల్ విభాగంలో 11 పోస్టులు, అకౌంట్స్ ఆఫీసర్ 6 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ జనరల్ 7 పోస్టులు, మెడికల్ ఆఫీసర్ స్పెషలిస్ట్ 7 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు సమాచారం అయితే వచ్చి ఉందన్నమాట. గతంలో 3035 పోస్టులను భర్తీ చేస్తారన్నారు కదా, వాటికి సంబంధించినటువంటి ఖాళీల విభాగాల వారిగా ఖాళీల వివరాలు అయితే తెలపడం అయితే జరిగింది. ప్రస్తుతం 3038 పోస్టులను అయితే భర్తీ చేస్తారనేసి పోస్టర్లు ఇచ్చారు కదా, ఏ విభాగంలో ఎన్ని ఖాళీలను భర్తీ చేస్తారనే సమాచారం అయితే రాలేదు. నోటిఫికేషన్ విడుదలైన తర్వాత నేను మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.